జారుడు గుండె మొగోళ్ళది కట్టుడు గుండె అట్టెట్లా అంటావా చేసుకున్న భార్యనే కాదని రాత్రి ముచ్చడి చెప్తావు లక్ష్మి అలా అని అనుమానక్కడ వాడకానికి జరిగింది ఎవరు చెప్పకు అనుకుంటూనే చెప్తాడు ఇక ఆ లక్ష్మికి ఎదిరింటిదన్ని లేపి చెప్పేదాకా నిద్రపోదాయి తమ్ముడికి నీతో నీ తమ్ముతాడు దాంట్లో పీక్తే వీకే ఎల్లక్క పోయి మల్లక్క వయసుక పోసవరాయ వల్ల జగ్గ వల్ల లితవ సుకునవ శోభవ పద్మవ పాయమని సంసారం అందుకే బిడ్డ ఆడవిల్ల పెదవ మీదికెళ్ళి మాట జారిపోతనాట పృథవి దాటుద్దాట నువ్వు వచ్చినాక నేనెట్టుండాలి ఒక్కగాని ఒక్క కొడుకున్నాడు సత్యశీల మహారాజు కోడలు రమాదేవి ఒక్క కొడుకున్నాడు కానీ ఒక్క కొడుకున్న నాడి వీళ్ళని ఏమంటారు వరటి కొట్టు రాలంటారు ఒక్క బిడ్డ పుట్టినరటి కొట్టు రాలంటారంటే కొట్టు రాలే పుట్టే బదులు తల్లి కడుపు పూర్తిగానే పండకుంటే మీ నాట మరి నా కొడుకు కొత్తగా ఇల్లు కట్టుకుంటే రాకిడి కట్టడానికి కూరలు పట్టడానికి నీరలు పట్టడానికి మందరాత్తి పట్టడానికి నాకు బిడ్డ ఉండాలి ఎందుకంటే నాకు ఒక్క బిడ్డ ఉంటే మంది ముఖాలు చూడరు నా కన్న కొడుకని మనసులో పెట్టుకున్నది రామ చిలుకన వచ్చి జామకాయ నోడుసుక తిన్నట్టు భర్త గుండెకాయ నోడుసుక తింటుంది కొడుకు తోడ బిడ్డ కావాలా అని ఆ తల్లి ఎప్పుడ మాట పట్టుకున్నాడు కొడుకులు వెలిసిండు కొడుక సత్యశీల రాజా కొడుకు పొలం అంటు బిడ్డ పొలం అంటున్నది కుమారునికి రాజ్యం అప్ప చెప్పి సంతాన పొలం దొరికితే తిరిగి ఇంటికి వస్తాం లేకపోతే అడవిలో పడి సత్తాం అని అడవి తొగలు పడుతున్నారయ్యా ఇతరాలు ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది ఏం చెప్తుంది ఇవరిదాకా నీ ముచ్చడం మూడుసరుగా నచ్చినావు అది సాగే తీట విధముగా భార్య భర్తలు బయలుదేరి ఎట్లా పోతున్నారు ఎలనాగ బండ్ల మీద ఒక్క బాయి రాజా వదనాల బాయి రాజా వదనాల బాయి రాజా రాజా వదనాల బాయి రాజా వదనాల బాయి అబ్బాయి మీద ఉండే రాజా ఇస్త్రీకా చెట్టో రాజా ఇస్త్రీకా చెట్టో రాజా పోతున్నారు తిరుపతి తీరంగం అయోధ్య రామటంకి తుంగభద్ర యాత్రలు వంగలింగ కాళింగ కాంబోజ కారమాత నలయ రాజ్యాలు 33 కోట్ల దేవత దేవాల దేవతలు మెప్పిస్తామన్నారు పరమోడి మెచ్చల పరమోడి గట్టల సాదేవుడు మెచ్చల సంతాన పరమోడి గడతలేడు శివరాత్రి శికోడి బట్ట మాగవేడ మనకు బట్ట ఉగాది అంటే కుమ్మడి రాలుతున్నది మీద బిల్లు గుర్తున్నది కింద ధరణి ఆడుతున్నది జంగలు ఉన్నది కోరాడి రోజులకి ఉన్నది కడివి చీకటి కోనేరు కూకటి పాములు కూతలు పడుతున్నాయి మండుదిన పాములు మాట్లాడుతున్నాయి ముసురీగలు ముసురుతున్నాయి నల్ల జంగలి కోరాడివి లోపల ఇద్దరు ఆనుమలు పోతున్నాయి వరదేవుడు మెత్తల పరమోడి గట్టల వరదేవుడు మెత్తల పరమోడి గట్టల సాదేవుడు మెత్తల సంతాన పరమోడి గట్టలేదు చిన్ననాడు ఏ సంటి పిల్ల తల్లి బొడియ విసుకునమో భార్య భర్తల బంధాలని ఎడమాపిన నీళ్ళ బాయిలో ఉడికిన అందుకే మనకి సంతానం దొరుకుతలేదు
నీకు గులగుల పెడితే వాడిని గోకు అని వాడిని గులగుల పెడితే నువ్వు గోకు గులగుల పెట్టావు అనుకో గుడ్డు పలిగే పీకాలి అవే ఇద్దరాలు మొదలు ఒకేవుడు తిరుపతి తీరంగా తిరిగిండ్రు ఎక్కడ తిరిగినా సంతాన పొలం దొరకలేదు పడవటి కాండం చూస్తున్నారు పడవటి కాండం లోపల త్రివేణి సంఘం అంటే 3 గంగలు కలిసి పారిన దాన్ని త్రివేణి సంఘం అంటారు గంగా యమున సరస్వతి 3 గంగలు కలిసి ఉప్పొంగి పారుచున్నాయి ఇతరాలు మూల గంగల కచ్చరి గంగ లోపల దిగి తడిబెడి తానం వేసి గంగ ఒడ్డెక్కి చూచవరకల్లా గన్నేరు వనము కనబడ్డది గన్నేరు వనము లోపల కనబడుతున్నది శివాశంభుని ఆలయం ఒక్కటి 12 ఏళ్ళ ఆయన ఠాకుడిలో దీపం లేదు ధూపం లేదు నైవేద్యం లేదు దిక్కులేని గుళ్ళను నేను చూస్తున్న తండ్రి దిక్కులేని గుళ్ళల్లో పోయిన దీపాలు వెలిగించి అందాన గుళ్ళని గడగుప్పించి అందాన గుళ్ళను శుద్ధి పట్టి శంకర గరల కంట గౌరి మనోహర నీల కంట నిత్యానంద పురుచరం మాంప్రధర గజచరం మాంప్రధర శేఖరుండ నా తిలికిని నా గృహిణి సర్పములు కంకణములు గలవాడ నీల మేఘసాయ తలస్కంఠములు గలవాడ శిరమున గంగన పెట్టిన సక్కని జంగమయ్య పరమేశ్వరి అఖిలాండేశ్వరి అన్న పూర్ణవాది శక్తివి మాంబాయి తల్లి మాదేవరాణి శంభుని ఇల్లాలి గలకల్పమల్లి శివశక్తి శాంభవి కొల్లాపురి బలగంకిరి సూర్యుని మర్దిని సమక సుందర కమల పువ్వోని పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి నువ్వు వాడిదానివే నేనాడిదాన్ని గర్భగుడు లోపల తమసు వచ్చినాక కొడుకుల పరమ బిడ్డల పరమ దొరకాలి నాకు గుళ్ళె ప్రాణం పోవాలి అది శిరస్సు కిందికి పెట్టి సిరిపాదం మీదికి పెట్టి ఘటవరమైన చెక్క భజన మొదలు పెడుతున్నదాట సుశీల రాణి పూజలు చెప్తున్నది గంగారేను ఎట్టు గనవైన పట్నాలో గంగారేను ఎట్టు గనవైన పట్నాలో గంగారేను ఎట్టు ముల్లి గొర్రె బాలు ముట్టతోటి బోనాలో ముల్లి గొర్రె బాలు ముట్టతోటి బోనాలో ముల్లి గొర్రె బాలు ఎర్ర గొర్రె బాలు ముట్టతోటి బోనాలో ఎర్ర గొర్రె బాలు ముట్టతోటి బోనాలో ఎర్ర గొర్రె బాలు కోడే ముక్కులవాడ రాజన్న కోడే ముక్కులవాడ గుండముల తానాలయ్యా నీ గుళ్ళే పూజలో గుండముల తానాలయ్యా నీ గుళ్ళే పూజలో అమ్మడిగుల్ల తానాలయ్యా మండపాల పూజలో అమ్మడిగుల్ల తానాలయ్యా మండపాల పూజలో అమ్మడిగుల్ల తానాలయ్యా పక్కన పార్వతి కొప్పుల గంగమ్మ పక్కన పార్వతి పక్కన పార్వతి సమ్మాన కోడేలయ్యా లింగన రూపాయో సమ్మాన కోడేలయ్యా లింగన రూపాయో సమ్మాన కోడేలయ్యా ఏడేడు కొండలవాడ తిరుపతి ఎక్కన్నో ఏడేడు కొండలవాడ తిరుపతి ఎక్కన్నో ఏడేడు కొండలవాడ ఏడు కొండాలయ్యా ఏడు కొండాలయ్యా బలపాల హరివేల మంగ తాపాల పద్మాలో అలపాల హరివేల మంగ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ శ్రీ శ్రీనివాస ఓ వెంకటేశ శ్రీనివాస ఓ వెంకటేశ గట్టు
నది సిన్ని మేడారం బియ్య నది ఎంతలది గట్టురో బియ్య నది అది మేడారం బియ్య అర్థమైతలేదు అలాగే నువ్వు దేవుని దేవుణ్ణి నీ బాగుంటు నేను రోజులే నువ్వు కారం చేయక నిజంగా దేవుని నిజంగా దేవుణ్ణి నువ్వు రోజు నిజంగా దేవుణ్ణి ఏడ్కెళ్ళొచ్చినావు నాది వరంగల్ జిల్లా మేడారం గట్టు తాడు వాయుమండలం ఈ సన్ని మూలన సినికలు అది గట్టు సిన్ని మేడారం తలాది గట్టు అది అంటే ఉన్నట్టవా పండుగ వస్తాను ఏ కన్నా పోయే భాష రానా పోయే భాష కుర్రో కుర్రు కుర్రో కుర్రో అంటే పోయే భాష బిర్రి అంటే ఏమన్నట్టు దమ్మార్చుకుంటున్నాగే దమ్మార్చుకుంటా గంట చెప్పు అయితే కానీ రాత్రి ఏంటికి వచ్చినావు అర్ధరాత్రి ఎందుకు అడిగేస్తున్నావు కాదవ్వ నువ్వు నిజంగా చేతున్నరా నువ్వు దేంతో చెప్తావు తాను అందరి దేంతో నీళ్ళతోటి కాదు దేంతో చెప్తావు నేను కుంకుమలతో దేంతో చెప్తావు పాలతోటి పాలాభిషేకం మరి శివరెక్కయ్యా పాలవాసన శివరెక్కి ఎటు పోతావు గుళ్ళనే ఉంటుంది అలాగే గుళ్ళని అయితే కానీ ఎందుకు వచ్చినావు అమ్మ తప్పు కొట్టు లగ్గం అవుతలేదు తప్పు కొట్టు లగ్గం వస్తారు అవుతలేదు ఏందో కదలేపుకుని తిరిగి ఎన్ని రోజులు లాగే అమ్మ తిరుపతికి బరకత్ తక్కువ గీకి గుడుకు నూడు తక్కువ మాకు బరకత్ ఉంటుంది అవి ఈ ఊరు తెల్లారి 29 రోజులు ఇంటికాడ ఉందామని మొత్తం అనిపిస్తుంది ఎవరు ఇస్తలేదు 29 రోజుల చుంది కదలేపుకుంటూ పోతే ఈయనకి ఏలంజ కొడుకు పిల్ల మరి ఎట్లా వీరికి లగ్గం కావాలంటే అటు కాదు చేతులను తప్పు కింద పెట్టాలి కింద పెట్టి కట్టుకున్న దోతిని ఇడవాలి తప్పు వలగొట్టి అయితే మంచిగా చెప్తున్నా దోతిని ఇడవాలి ఏం కట్టుకోవాలి ఇంకా ఏం బాగా ఫైన్లు వేసుకొని 41 రోజు మధ్యలో నోట్లు వేయకుండా ఒక పొద్దుంటే దీనికి ఎవరన్నా మెచ్చి పిల్లలు అవునవ్వా ఆడు దప్పి వాడు దొరికితే దొరకని లగ్గం అయితే కానీ లేకపోతే వాడు దప్పి కింద పెట్టినట్టు మనం ఇట్లా మన కదా ఇప్పుడు మెడకాయ తలకాయ ఎంత అవసరం వాయిద్యం అంత అవసరం అంటే అన్న ఏమంటారా ఇప్పుడు వాడు దప్పి పెట్టి కింద పెట్టి పిల్ల కొరకు వాడు ఉరికిందనుకో మనం ఎట్ట మనగా దాని నువ్వు శాంతి అయితే కానీ సంగతి చెప్తా మనం ఎట్ట మనం వేస్తాం మంచి కప్పు మంచి కప్పు వాళ్ళ వేరే చదివెట్టేది నీకే ఎరక అతల్ని మొదలు ఎత్తున నిలవ కట్టున వారం పశ్చిమ మాసం మండలం రోజు గడుస్తున్నదాట మండలం రోజు నడుస్తున్న భగవాను బయటకి యూతున్న నేత్ర శివుడు వస్తుందా శివుడు ఆ కర్మకి విని కట్టిన కర్మకి విని చెవుడా పుట్టమని పుట్టు తన హారు వాళ్ళకి అయ్యో గడ్డాలు ఉన్నాయి ఉన్నాయి శివల్ల గద్దె వెలుగుతున్న లోకాల శంకరుడు చిత్తు బొత్తైతున్నాడు ఎవరి కన్నీరని చూస్తున్నాడు ఆ శంకరుడు అబ్బబ్బా విధి లేని విప్పలకము కలిలేని కలిమాయా మగు లేని వర్షము పాలోని కన్నీరా పగోని కన్నీరా నన్న ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా గోద కన్నీరా గొడ్డు కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరని దూరం మీద పంచంగముల కట్ట దుమ్మువాడు దుర్గారి చేతులోపరంజన వేసిండు ఇగలోకము జగలోకము మత్స్యలోకము మానవలోకము 7 14 లోకాలు ఎప్పుడు కళ్ళ చూసిండో భూలోక పట్నం కనబడ్డదయ్యో సూర్యేంద్ర నగరాన్ని పరిపాలించేటువంటి వాడు సూర్యేంద్ర మహారాజు అతని ధర్మపత్ని సుశీలరాణి ఒక్కగాని ఒక్క కొడుకును ఒకప్పుడు ఇచ్చిన ఒక్క కొడుకు కాదు అంటే
పెద్ద వ్యవసాయం కాదు, ముక్కు పుల్ల సొమ్ము కాదు, 300 రూపాయల ముళ్ళ కాదు, ముసలు వరుడు కాదు, ఉల్వ చెట్టు నీడ కాదు, తర్ర దానము కాదు, పొల్లు పోగము కాదు, ఇత్తడి పుత్తడి కాదు, పుత్తడి ఇత్తడి కాదు. ఆ ఒక్క కొడుకును కన్నా తల్లి నరిటి కొట్టు రాదంటారని అడవిల్ల పొలము కూర కచ్చిందని తెలుసుకున్నాడు. మరి దీని ఎందు బిడ్డ పొలం ఉన్నదా లేదా అని ఏక దృష్టి పెట్టి చూస్తున్నాడు. ఒక్క బిడ్డ పొలం కనబడ్డది, నేను కట్టం కనబడుతున్నది. బిడ్డ ఆట చూడవు పాట చూడవు, ఆ బిడ్డ పొలం ఇత్తని కుమారుడు గండ ఉన్నది. ఇంత కట్టం ఉంది బిడ్డ, నేను ఎట్లియాలని నేను ఇక్కడనే ఊకున్నా అనుకో. అది పుట్ట మీద తపస్సు పట్టింది, ఎండి 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 ఎర్ర అక్కడనే చచ్చిపోతుంది. పిల్లగాడేవాళ్ళు వాళ్ళు అవ్వని సంకలేసుకోమ్మా. గిట్లా భయం లేకుంటే ఇచ్చి పెడితే ఎట్లనవ్వా, రేపు పొద్దుగా లేటు పోతుంది ఎక్కువలే వేసుకో. మరి నీకు సాధ కాకపోతే మా పోరికి 5 లీటర్ల పాలిస్తుంది. అది పాలిస్తే చెప్పండి, ఎందుకంటే మీ వాళ్ళేనా మా పట్టి లేనట్టు చూస్తున్నావు. తీసుకో సంకలేసుకో మంచి చింతగాడు చెప్పు పెడతాడు. ఆయనకి ఇన్నే ఉందట బంగారం. ఆ విధముగా శంకరుడు పట్ల వస్తున్నాడు కైలాసనాథుడు. గురుడని గుర్తుపడతాయి నరుడు అని నమ్ముకుంటది. కాళ్ళు పట్టుకొని కైలాసం నడిచి వచ్చి ఆయుషంతుందో చెప్పు శంకర అని అడుగుతుంది. మారు కొట్టి మారు వేషం కట్టుకుంటాను, పిరికడ కచ్చపాలు బట్టి వాళ్ళు మీద పట్టుకుంటే మూరుడు